అరే ఒక ఫేక్ కంపెనీ, ఒక ఫ్రాడ్ కంపెనీ గురించి చెప్పినప్పుడు అరే మేము మోసపోయినాం, నిజమే నువ్వు చెప్పింది నిజమే, మీరు చెప్పడానికి రెడీగా ఉంటే మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. సో దీనివల్ల కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారు. ఇంకెంతోమంది అన్ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ఎంప్లాయీ అనేది దొరుకుతుంది అన్నమాట. అందరికీ నమస్తే. మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే వెస్టేజ్ కంపెనీ గురించి చెప్పడానికి. అసలు నిజాలేంది అబద్ధాలేంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అబ్బా, అసలు రూపం తెలిసిపోయింది అన్నమాట. సో తిట్టకండి రాగండి, కామెంట్ పెట్టకండి. సో అసలు ఈ రూపం ఏంటంటే మేము డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అంటే ప్రో ఎల్ఈవేస్ అనే కంపెనీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మేము అందులో చేసి మేము మోసపోయినాం అన్నమాట. మాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా అందులో జాయిన్ చేయించి వాళ్ళతో మేము మాటలు వాడి వాళ్ళు మోసపోయారు, ఇంకా చాలామంది మోసపోయారు. మీరు యూట్యూబ్లో ప్రో ఎల్ఈవేస్ కంపెనీ అని కొడితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ గురించి మీకు చెప్పడానికి ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే అసలు రూపం తెలిసిపోయింది అన్న కదా, ఆ రూపం ఏంటంటే మంచి కంపెనీ అని తెలిసిందనమాట. అది ఎవరో బయటి వాళ్ళు వచ్చి చెప్పడం కానీ, లేదంటే ఎవరో వచ్చి అరే ఇది చెప్పకపోతే నేను కొడతారా అని చెప్పడం కానీ, లేదంటే అరే ఇది మా కంపెనీ రాబోయే నువ్వు అట్లా నిజం చెప్తారా అని చెప్పడం కాదు. ఈ వీడియో ఇంతకుముందు వీడియోలు తీయడం వల్ల దాని కింద కామెంట్లు పెట్టిరన్నమాట. అరే ఒక ఫేక్ కంపెనీ, ఒక ఫ్రాడ్ కంపెనీ గురించి చెప్పినప్పుడు అరే మేము మోసపోయినాం, నిజమే నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేవాళ్ళు ఇట్లా అంటే అట్లా రియాక్ట్ అయ్యారు. అరే నువ్వు మా కంపెనీ గురించి ఎట్లా మాట్లాడుతావు, మా కంపెనీ గురించి ఏం చెప్తావు, మేము అసలు వేస్టేజ్ కంపెనీ అనేది ఫ్రాడ్ అని చెప్పలేదు, అది వేస్ట్ అని చెప్పలేదు, ఇందులో మోసాలు చేస్తారని కూడా చెప్పలేదు. జస్ట్ అది ఫ్రాడో లేదంటే నిజమో కూడా తెలీదు మాకు. కానీ సేమ్ అంటే ఆ కంపెనీ లాగానే మేము మోసపోయిన కంపెనీ లాగానే ఈ కంపెనీ కూడా ఉంది ప్రాసెస్ అని చెప్పినాము అంతే. దానికి రియాక్ట్ అయ్యారు చూడండి, ఒక రేంజ్లో రియాక్ట్ అయ్యారు అబ్బా. ఎంత పాజిటివ్గా మాట్లాడారో అంత గట్టిగా మమ్మల్ని కూడా తిట్టిరు. సో మమ్మల్ని తిట్టిర్రు, మమ్మల్ని తిట్టినారు అనమాట. అంతే అర్థమైపోయింది మాకు అది ఎంత మంచి కంపెనీ కాబట్టే కదా మమ్మల్ని అంతగానం తిట్టినారు అనిపించి. ప్రతి ఒక్కరు ఎంత పాజిటివ్గా చెప్పినారు అంటే నేను షాక్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు ఏంది అసలు, నాకు నిజంగా వేస్టేజ్ గురించి తెలియదు. మా ఆయనకు తెలుసు. ఫస్ట్ టైం విన్నప్పుడు నేను నార్మల్ అనుకున్నా. ఎప్పుడైతే కామెంట్స్ చేసారో అప్పటి నుంచి నేను షాక్ అయ్యి ఏంది ఒక చిన్న కంపెనీ గురించి మేము కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. గూగుల్లో కానీ బయట కానీ వీడియోస్ కానీ. సో చిన్న కంపెనీ అనుకున్నాం, చాలా చిన్న కంపెనీ అనుకున్నాం, కానీ మన ఇండియా కంపెనీ కొన్ని కోట్ల మంది ఇందులో చేస్తున్నారు. అది లైఫ్ కూడా ఇచ్చిందంట, కామెంట్స్ లోనే పెట్టారు. చాలా మంది సంపాదిస్తున్నారంట, హెల్త్ ప్రాబ్లమ్స్ పోయినాయంట, చాలా మంది చెప్పినారు. కానీ ఆ కామెంట్స్ వల్ల నాకైతే చాలా అంటే చాలా తెలిసింది. ఇంకోటి మన విలేజ్లలో కానీ, మన ఓన్లీ హైదరాబాద్లో కానీ, ఇక్కడ పెద్ద పెద్ద టౌన్స్లలో కాదు విలేజ్లలో కూడా చేస్తున్నారంట. ఇది ఈ కంపెనీని ఎట్లా భావిస్తున్నారంటే చాలామంది, మేము ఒక మాట చెప్పినాం అంటే ఈ కంపెనీ ఫ్రాడ్ కాకుండా నిజమైన కంపెనీ అయితే మాలాంటి వాళ్ళు ఎవరైనా తిట్టినా చేసినా కూడా ఎందుకు ఏమైనా ఫరక్ పడుతుందా, మీరు లైట్ తీసుకోండి, మీ కంపెనీ జెన్యున్ అయితే మీరు సాగిపోతారని ఒక వీడియోలో ఒక చిన్న మాట చెప్పడం అయితే జరిగింది. ఆ మాటకి ఒక బ్రదర్ అయితే కామెంట్ రిప్లై చేయడం జరిగింది. ఏంటంటే బ్రదర్ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని బయటి వారు ఎవరో వచ్చి తిట్టిరు అనుకోండి, మీరు రియాక్ట్ కాకుండా ఉంటారా, ఏమనకుండా ఉంటారా? మా కంపెనీ, మా వెస్టేజ్ కంపెనీ కూడా అలాంటి కంపెనీ. సో మా కంపెనీ మేము తిడితే మేము ఊకుంటామా? మీరు ఎట్లా మాట్లాడతారు? అసలు తిట్టలే బ్రదర్, అసలు ఒక మాట అనలే. పాత వీడియోలోకి వెళ్ళండి, అసలు ఆ వీడియోలు చూడండి, అసలు తిట్టలే. అది ఫ్రాడ్ కంపెనీ నిజమైన కంపెనీ అని జస్ట్ చెప్పినాం అంతే. దానికి 99% రియాక్ట్ అయ్యారు. ఆ 1% కూడా నెగిటివ్ పెట్టిరు, మేము మోసపోయాం అన్నారు. కానీ వేస్టేజ్ వల్ల అని చెప్పలేదు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని అన్నారు. సో ఆ కంపెనీ గురించి అయితే 99% పాజిటివ్గానే చెప్పారు. 99% అట్లా 1% అనేది కొంతమంది పెడుతున్నారు, కానీ ఈ కంపెనీ వాళ్ళు అంటారు ఇప్పుడు 100% అబ్బా నిజమైన కంపెనీ. సో చాలామంది ఏంటంటే మేము ఒకలాగానే అంటే మేము ఇప్పుడు ఈ కంపెనీ పేరు మధ్యలో తీయడానికి రీజన్ ఏం చెప్పాలా, ప్రో ఎల్ఈవేస్ కంపెనీలో మేము చేసినామని చెప్పినాం కదా, ఆ ప్రో ఎల్ఈవేస్ కంపెనీలో కూడా సేమ్ ఇలానే ఉండే. ఎట్లా అంటే ప్రాసెస్ అనేది సేమ్ ఉండే, అంటే అటు ఇటు కొంచెం తేడా ఉన్నా కూడా అటు ఇటు సేమ్ ఉండే. ఎట్లా అంటే మీరు డైరెక్ట్ పైసలు ఇన్వెస్ట్ చేయకండి, డైరెక్ట్ వచ్చి కొనుక్కోకండి, మీరు పైసలు పెట్టకండి, మీరు వచ్చి ఏదో మీరు పైసలు ఇచ్చి మేము తీసుకుని వెళ్ళిపోతాం అట్లా అనకండి. మీరు పైసలు పెట్టండి. అంటే పెట్టండి అంటే ఎట్లా, మీకు ప్రొడక్ట్స్ ఉంటాయి మా కంపెనీ, న్యాచురల్ ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే బయట క్రీములు కానీ, పేస్ట్ కానీ, కోల్గేట్ కానీ, ఆయిల్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు వాడండి అవి న్యాచురల్ ప్రొడక్ట్స్. బయట కొనేదానికంటే మా దగ్గర మంచి ప్యూరిటీ ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ మీరు కొనండి. కొన్న తర్వాత మీరు వాడండి. వాడిన తర్వాత మీరు వాడిన ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళకి చెప్పండి, అరే మేము ఇట్లా కొనుక్కున్నాం, ఇట్లా మంచిగా ఉన్నాయి, మంచిగా రిజల్ట్ ఇస్తున్నాయి, మీరు కూడా కొనాలని వాళ్ళతో కొనిపించండి. అట్లా కొనిపించడం వల్ల ఒకరితో అట్లా కొనిపించడం వల్ల మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లా సిల్వర్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని అట్లా గోల్డ్ ర్యాంకులు వస్తాయి, మీరు సంపాదిస్తారు అన్న ప్రాసెస్ అనేది అందులో కూడా సేమ్ ఉండే, అట్లా సేమ్ ఉన్నది.
సో ఇందులో మేము ప్రో హెల్త్ వేస్ట్ చేసేదంటే సేమ్ ఉండే. సో నాకు కూడా నేను మలక్పేట్లో ఉండే ఇంతకు ముందు అనేది మలక్పేట్ ఓల్డ్ సిటీ మలక్పేట్. నాకు ఒక ఫ్రెండ్ త్రో రిఫరెన్స్ వచ్చింది సేమ్ వెస్టేజ్ కంపెనీ గురించి. సో ఒక మేడం వచ్చిందనమాట, ఆ మేడం పేరు ఉండే. సో మేడం వచ్చింది, ఆ మేడం వచ్చి నాకు మా ఫ్రెండ్స్ ఉండే వంశీ, వాసు, నేను ముగ్గురం వాళ్ళ పేర్లు చెప్తున్నా. సో మా ముగ్గురు నించోబెట్టి సేమ్ ప్రాసెస్ ఏంటనేది చెప్పారు అనమాట. సో ఇట్లా ఉండదు ఇట్లా చేసింది. కానీ ఆ మేడం కూడా ఒక 3 months 4 months బ్యాకే అందులో జాయిన్ అయిందంట వెస్టేజ్లో. మాకు మేడం చెప్పడం జరిగిందనమాట. చెప్తుంటే సేమ్ ప్రాసెస్ అనిపించింది. అబ్బా నేను ఆల్రెడీ మోసపోయినా, నా ఫ్రెండ్స్కి కూడా తెలుసు, మేము మంచిగా ఇన్నాం అయిపోయింది. మేడం అక్కడ పోయిందాడే, అరే ఇదే రాబోయ్ నువ్వు మోసపోయినావు కదా, అదే కంపెనీ పెద్ద మళ్ళీ ఇంకోరు మోసం చేయనీకి వచ్చిర్రు రాబోయ్, అది రాబోయ్ ఇది రాబోయ్ అని అన్నారు. సో అట్లా మాట్లాడడం వల్ల సేమ్ ప్రాసెసింగ్ ఉంది కాబట్టి, అంటే మేడం ఒక 3-4 months కదా జాయిన్ అయ్యారు. మేడం కూడా సరిగా చెప్పడానికి రాలేదనుకుంటా నాకు తెలిసి. సో రాలేదని నేను ఎందుకు అంటున్నా అంటే, మేము ఈ నెగిటివ్ కామెంట్లు పెట్టడం వల్ల, అంటే నెగిటివ్ చెప్పడం వల్ల మాకు పాజిటివ్గా కామెంట్లు వస్తున్నాయి కదా కింద. ఆ పాజిటివ్ కామెంట్లు రావడం వల్ల మేము రీసెర్చ్ చేసినాం అనమాట. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని మీటింగ్స్ కొన్ని అవి చేయడం అది చేయడం. సో డైరెక్ట్గా డేర్ చేస్తారు చాలామంది. మాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్ దగ్గరికి రండి, మేము చూపిస్తాం ఏందో, లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, మాకు కాల్ చేయండి, మేము ఏం చేస్తాం అది చేయండి అని అట్లా చెప్పడం జరిగిందనమాట. సో దానివల్ల మాకు అనేది కొంచెం నిజాలు అనేది బయటపడ్డాయి. సో వెస్టేజ్ అనేది చాలా వరకు చేస్తున్నారు, చాలా వరకు కొంచెం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు, చాలామంది సక్సెస్ అవుతున్నారు. కూడా మంచిగా ఉంటున్నాయి కాబట్టే కదా ఎంత వరకు వచ్చింది అంతమంది. ఇంకోటి కూడా ఒకటి అన్న, ప్రొడక్ట్స్ ఎక్కడ తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో మాకు తెలియదు, అవి కూడా తీసి వీడియోలు పెట్టాలి కదా, అది చేయాలి కదా అని ఒక మాట మాట్లాడడం జరిగింది. సో కింద ఒక బ్రదర్ అందులోనే ఎంప్లాయ్ అనుకో, లేదంటే అందులోనే చేస్తున్నాను అనుకో వెస్టేజ్లో. సో నాకు మీ నెంబర్ ఇవ్వండి, ఎట్లా రెడీ అవుతున్నాయి, ఏమేమి రెడీ అవుతున్నాయి, ఎట్లా ప్రాసెసింగ్ అవుతుంది, న్యాచురల్గా కాదు అది కూడా నేను చూపిస్తాను, నేను డేర్గా ఉన్నా, ఏ డౌట్కైనా సరే నేను క్లారిటీ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పడానికి కూడా, అంటే చెప్పడం కూడా జరిగిందనమాట. సో అంత డేర్గా చెప్తున్నారు అంటే ఇది నిజమే. సో ఒక ఆమె అయితే కామెంట్ పెట్టింది, ఎందుకు అక్క అట్లా అంటున్నారు, నేను వేస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్సే వాడి నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి, ప్లీజ్ అక్క అనకండి అని. సో అంత మంచి ప్రోడక్ట్స్ అయితేనే కదా మా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోయినాయి. సో ఇంకొంతమందికి కూడా మోకాల నొప్పులు పోయినాయంట, ఇంకా చాలామంది కారు కొనుక్కున్నారంట, ఇల్లు కొనుక్కున్నారంట, ఇంకా చాలా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారంట. ఎట్లనో మన గవర్నమెంట్ అనేది జాబులు ఎప్పుడో ఒకసారి వేస్తుంది. సో అందులో కూడా చాలామంది చాలా కష్టపడ్డా కూడా చాలామందికి రావట్లేదు. కొంత రిజర్వేషన్ అని వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎంత అన్ఎంప్లాయ్ ఉందో, ఎంతమంది జాబ్ లేకుండా ఉన్నారో అంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్ ఇస్తుందంట, లైఫ్ సెటిల్ అయిపోతుందంట. చాలా తక్కువ ఏజ్లో చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకొని వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతారు. ఎట్లా అంటే మనం ఏంటంటే, అరే మనం బతుకుతున్నాం, మన పిల్లలకు కొంచెం డబ్బు సంపాదించి పెట్టేసి వెళ్ళిపోదాం అని అనుకుంటాం కదా. సో ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే, మన పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా డబ్బు అంటే ఇన్కమ్ జనరేట్ చేసి అంత సంపాదించుకొని వెళ్తున్నారంట చాలా వరకు. అయితే చాలామంది అంటే క్యాస్ట్ పరంగా కూడా చాలామంది అందులో వాళ్ళ క్యాస్ట్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎట్లంటే కుండలు చేసే వాళ్ళు కానీ, బట్టలు ఉతకడం కానీ, చేపలు పట్టే వాళ్ళు కానీ, సో అట్లా ఉంటారు కదా. అందులో కూడా అంటే కుల వృత్తులు చేసుకుంటే కూడా ఇన్కమ్ రావట్లేదంట. కానీ ఇందులోకి వచ్చినాక కుల వృత్తులు విడిచిపెట్టి మరి ఇందులోకి వచ్చి వర్క్ చేస్తే ఇంట్లో అంత ఇన్కమ్ వస్తుందంట. సో ఇంకోటి పంటలకు సంబంధించిన మందులు కూడా ఉంటున్నాయంట. కొంతమంది పెట్టారు, మా పంటకు యూజ్ చేసినాం, మాకు మంచిగా అయ్యిందని. ఇంకొక బ్రదర్ పెట్టిండు, మా పంటకు పెట్టేసిన, మా పంట మొత్తం నాశనం అయిపోయింది, వేస్టేజ్ అని. సో మళ్ళీ దానికి ఆ కామెంట్ కింద కూడా ఎట్లా అంటే, బ్రదర్ ఇట్లా పెట్టారు, ఏ వేస్టేజ్లో తీసుకున్నా, మా పంటకి మందులు తీసుకున్నా, మొత్తం పంటకు వాడితే మొత్తం వేస్ట్ అయిపోయింది, వేస్టేజ్ కంపెనీ వేస్టేజ్ ప్రొడక్ట్స్ వేస్ట్ అని. సో ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా అని చూసిన, కింద 2-3 కామెంట్లు చూసిన. కామెంట్లు ఏమి ఉన్నాయంటే, బ్రదర్ దానికి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, సో దాన్ని మీకు వాడుకునే విధానంతో మీరు వాడుకోలేరేమో, ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము ఎట్లా వాడాలో ఏందో మేము చూపిస్తామని. అంటే వాడు రియాక్ట్ కాకుండా వాళ్ళు ఎట్లా వాడాలో ఏందో మేము చెప్తాం అనేది కూడా రిప్లై పెట్టారంటే ఆడ నాకు మస్తు అనిపించింది. అబ్బా ఎట్లా అంటే మేము మొన్న చేసిన వీడియోకి మాకు తెలియదు, మీరు చెప్పండి ప్రూఫ్స్ ఇస్తారంటే ఒక 2-3 అంటే దానికి తెలిసిన సంబంధించిన వాళ్ళే అనుకుంటా మంచిగా చెప్పినారు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు మ్యామ్స్ గారు అని. అది ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అంటే పంటలకు యూజ్ చేయ ప్రొడక్ట్స్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక ఫీవర్ వచ్చింది అది వచ్చింది అనుకోండి, ఎట్లా అంటే మనం అది ఒక లిమిట్ ఉంటుంది, ఇంత 5 ml తాగాలి, ఇంత తాగాలి మందు, ఇన్ని 3 పూటలు తాగాలని. అంతకు మించి ఎక్కువ తాగితే ఉన్నది పానం మొత్తం పోతుంది అన్నమాట. సో ఆ ప్రొడక్ట్స్ కూడా అట్లా అంటే అదొక లిమిట్ ఉంటుంది, అదొక ప్రాసెసింగ్ ఉంటుంది. అది తెలియక చాలామంది వాడి కూడా వాళ్ళ పంటలు పాడు చేసుకొని కూడా అట్లా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పంటలు వాళ్ళు నాశనం చేసుకొని ఆ నెగిటివ్ని కూడా దీని మీద దొబ్బేస్తున్నారు అనమాట. సో వాళ్ళకు కొంచెం ఎట్లా యూజ్ చేయాలి ఏంది ప్లానింగ్ అని చెప్తే కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. ఇక టోటల్గా ఏం చెప్పేది లేదబ్బా, ఒక
వెస్టేజ్ అని నమ్మొచ్చు మా పొరపాటు అంటే మేము అసలు ఏం అనలే అబ్బా, మేము ఏం అనలే, అది ఫ్రాడ్ అనేసుకున్నారు. కాకపోతే అంటే మేము 50-50% అన్నాం. ఏంది మాకు తెలియకపో అంటే అది ఫ్రాడా లేదంటే నిజమా కానీ తెలియదు అని ఒక మాట అన్నాం. సో ఇప్పుడైతే తెలిసింది, ఓకే మంచిగా ఉంది. కాకపోతే మేము కూడా అనుకుంటాం కొంచెం ఫ్యూచర్లో, ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం వేరే సిచ్యువేషన్లో ఉన్నాము, కొంచెం ఒక 1 month 2 months తర్వాత మాత్రం ఒక జాయిన్ అవుతాం. ఒకవేళ ఎవరన్నా మాకు కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అయినా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు ఎక్కడో, అంటే మంచిగా 100% చెప్తున్నా మంచి కంపెనీ, జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. కాకపోతే కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు కూడా, ఎందుకంటే ఆల్రెడీ వేరే కంపెనీలో మోసపోయినాం కదా, అందుకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కొంచెం ఎవరైనా క్లియర్ చేసి, మనం అడిగిన డౌట్స్ని క్లియర్ చేసి, మన కంపెనీ గురించి కొంచెం మంచిగా ఇంకా వేరే డౌట్స్ అన్ని క్లియర్ చేసి అనుకోండి, మేము ఇద్దరం జాయిన్ అయ్యి మా తరపు నుంచి ఇంకా చాలా మందిని ఎంతో మంది చాలా మంది చూస్తుంటారు, అంతమందిని వాళ్ళందరికీ రిఫరెన్స్ చేసి మేమైతే 100% మా వంతు మేము జాబ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం అబ్బా. సో అట్లా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వెస్టేజ్లో ఎవరైతే సక్సెస్ అయ్యినారో వాళ్ళు కింద కామెంట్ చేయండి, మీ స్టోరీని కింద కామెంట్ చేయండి. అట్లనే ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారు, వెస్టేజ్లో మేము సక్సెస్ అయినా, మేము ఇట్లా కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం అని ఉంటుంది కదా, మీకు మీ లైఫ్ ఎట్లా సక్సెస్ అయ్యింది, ఇందులో మీ లైఫ్ ఎట్లా టర్న్ అయ్యింది అనే వీడియో కూడా తీసి వీడియోలో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అరే నెగిటివ్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు అబ్బా, పాజిటివ్ గురించి కూడా తెలియాలి కదా. సో మీరు సక్సెస్ ఎట్లా అయ్యారో కూడా నేను తీసి చేయడానికి రెడీగా ఉన్న వీడియో కింద కామెంట్ చేయండి. ఇద్దరం వచ్చి మీ లైఫ్ స్టోరీ ఎట్లా టర్న్ అయ్యింది చెప్పడం కాదు, డైరెక్ట్ వస్తాం, మీ అడ్రస్ పెట్టండి, కింద కామెంట్ చేయండి, ఆ నెంబర్ పెట్టండి. మీరు మీ సక్సెస్ ఎట్లా అయ్యారు, మీరు ఎట్లా ముందుకు వెళ్ళారు, వెస్టేజ్లో ఎట్లా మీరు సక్సెస్ అయ్యారని ప్రతి ఒక్క స్టోరీ తీసి ముందు పెట్టడానికి రెడీగా ఉన్నాం. కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడినప్పుడు పెట్టిరు, పాజిటివ్ మాట్లాడి మీ సక్సెస్ని కూడా చూపించాలి కదా 10 మందికి. మీ సక్సెస్ని చూపిస్తేనే ఎంతో మంది అనుకుంటారు కదా, అది ప్రూవ్ చేయాలి. మాలాగా అనుకోకుండా ప్రూవ్ చేయాలంటే మీరు మీ సక్సెస్ని కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్పడానికి రెడీగా ఉంటే మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. సో దీనివల్ల కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్ అవుతారు. ఇంకెంతో మంది అన్ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ఎంప్లాయీ అనేది దొరుకుతుంది అన్నమాట. సో కొంతమంది ఎవరైనా మేమైతే తప్పుగా మాట్లాడాలి, నెగిటివ్గా చెప్పాలి, ఎవరైనా అట్ట అయి ఉంటే సారీ అన్నమాట. సో ఫ్యూచర్లో మేము కూడా వెస్టేజ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీ స్టోరీ మాకు చెప్పడానికి మీరు రెడీగా ఉంటే మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎవరు తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడైనా అర్థం చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. రికమెండ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.